అంటే ప్రశాంత వాతావరణంలో ప్రార్థనలు చేసుకుంటూ ఉండే ముస్లిం సోదరులకు భంగం కలిగించే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చి దాదాపు 30 ఏళ్లుగా ఈ చిత్తూరు నగరంలో ఇటువంటి సంఘటన జరగలేదు. ప్రశాంతంగా అన్నతమ్ములుగా ఉన్న ముస్లిమ్స్ హిందూ సోదరులు కలిసి అంటే ఏ పండుగైనా కలిసి చేసుకునే సంప్రదాయం కలిగినటువంటి ఈ చిత్తూరులో కేవలం రాజకీయ ఉద్దేశంతో ఓట్లు అంటే ఈ ఎలక్షన్ ఓట్ల కోసం మా నాయకుడు చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి అయిన విజయానంద్ రెడ్డి అన్నగారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు కానీ ముస్లిం మైనార్టీల కోసం చిత్తూరులో ఉండే అంటే షాదీ మహల్ కానీ డెవలప్మెంట్ కోసం దాదాపు 10 లక్షల నుంచి ఆయన సొంత నిధులతో కూడా చేయడం జరిగింది. అదే కాకుండా ముస్లిమ్స్లకు రంజాన్ తోఫా అనేసి ఈ తోపుడు బండ్లు చేసుకుంటున్న వారికి కూడా అన్ని విధాలుగా మార్కెట్ వేలం కూడా దాదాపు కొన్ని కోట్ల రూపాయలు కూడా తన సొంత నిధులు ఇచ్చి ఆదుకున్న మైనార్టీల దాతగా ఆయన ఈ చిత్తూరులో నిలిచారు. అటువంటి విజయానంద్ రెడ్డి అన్నగారి మీద నిన్న ఆయనకు ముస్లింలు ఏకపక్షంగా ఆయనకు వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలుపుతూ ఉన్నారనేసి ఒకే ఒక కారణంతో ఆ ఈద్గా ప్రాంతంలో వచ్చి కొందరు మందు తాగి కూడా కొందరు టీడీపీ నాయకులు విజయానంద్ రెడ్డి అన్న పేరును ఇది చేయాలనేసి ఆయన ప్రశాంతంగా వచ్చి ఆడ ప్రార్థన చేస్తే దువా చేసుకుంటున్న ముస్లిం సోదరులకు ఆయన శుభాకాంక్షలు తెలపడం జరిగింది. అంతేగాని ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఒక రాజకీయ నాయకులు కానీ ఆలోచించాలి. ఒక రాజకీయ నాయకులు ఉంటే ఇంకొక రాజకీయ నాయకులు రాకూడదు అనేసి ఆ సంస్కారం తెలుగుదేశం పార్టీ వాళ్ళకి లేదా? మీకు తెలుదా? ఎన్నికల కోడ్లో ఉంది. ఒక చోట ఒక నాయకుడు ఉన్నప్పుడు ఆ ప్రాంతానికి రాకూడదన్న ఆ విషయం కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం రాజకీయ లబ్ధి కోసం ఓట్ల కోసం మీరు ఎక్కడో నుంచి వచ్చి చిత్తూరులో రాజకీయాలు చేయాలనుకుంటే అది జరగదు. ఇక్కడొచ్చి ఏకపక్షంగా చిత్తూరులో విజయానంద్ రెడ్డి అన్నకు మైనార్టీలందరూ మద్దతుగా వైఎస్ఆర్సీపీని ఖచ్చితంగా గెలిపిస్తాము. మీరు మతతత్వ పార్టీలతో ఈ టీడీపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా కలిసి కేవలం ప్రశాంత వాతావరణంలో ఉన్న చిత్తూరుని అన్నతమ్ములుగా కలిసి ఉండే వారిని విడగొట్టాలని చూస్తే మీకు తగిన బుద్ధి చెప్తాము. ఈ ఎన్నికల్లోనే ఏ విధంగా బుద్ధి చెప్తాం, మైనార్టీలు కానీ హిందూ సోదరులందరూ కూడా మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తామనేసి మీరు చేసే చిల్లర రాజకీయాలు ఇంకా చల్లవనేసి ఇటువంటి పరిణామాలు మీరు ఈ విధంగా చర్యలు అంటే కేవలం మత కలహాలు సృష్టించే విధంగా ఈడ చిత్తూరులో చేయాలనుకుంటే అది కుదరదు. ఆ విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం మీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన గురిజాల జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ అనుచరులు ఆడొచ్చి రాజకీయాలు చేయాలనుకుంటే కుదరదు. ఇక్కడొచ్చి వైఎస్ఆర్సీపీకి అండగా మైనార్టీలంతా ఉన్నారు కాబట్టి గతంలో ఇన్ని చెప్తున్నా 2014లో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక మైనార్టీ మంత్రి కూడా మీరు కల్పించలేదు. ఈరోజేమో ఏ రోజు దాదాపు 10 ఏళ్లుగా ఆ ఈద్గా దగ్గర వచ్చి మీరు ఎప్పుడన్నా వచ్చినారా? తెలుగుదేశం నాయకుల చిత్తూరుకు సంబంధించిన నాయకుల్ని మేము ప్రశ్నిస్తున్నాము. పెద్ద పెద్ద మాజీ ఎమ్మెల్యేలు అంటారు, చైర్మన్లు అంటారు. మీరు ఏ రోజు వచ్చి ముస్లింలు కష్టాల్లో ఉంటే ఎప్పుడు ఆదుకున్నారు? ఈరోజు ఈ చిత్తూరు నగరంలో ఒకే ఒక నాయకుడు మైనార్టీ పక్షపాతిగా ఉన్నారంటే అది విజయానంద్ రెడ్డి అన్నగారే. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి ఆ ఈద్గా ప్రాంతంలో జరిగిన దీన్ని రాజకీయం చేయాలంటే కుదరదు. ప్రశాంతంగా ఉన్న ఈ చిత్తూరుని రాజకీయ లబ్ధి కోసము మా అంటే అన్నదమ్ముల్లాగా ఉండే వాళ్ళని ఇది చేయొద్దండి. ముస్లిమ్స్ అంతా మేము వైఎస్ఆర్సీపీకి అండగా ఉంటామనేసి మా హాజీ సాబ్ గారు అంటే ఆయన మత గురువు ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఆయనకు ఈ తెలుగుదేశం దాదాపు 50 మంది వచ్చి ఆయన భయభ్రాంతులు చేసి ఆయన అంటే దోపిడీ చేసే విధంగా మీకు ఇదేనా మీరు నేర్చుకున్న సంస్కారం అని అడుగుతున్నాము. ఇటువంటి పరిణామాలు చేస్తే
ఈ చిత్తూరులో నగరంలో ఉండే ప్రజలంతా తగిన బుద్ధి చెప్తాము. మీకు తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీలో జనసేనలో ఉండే ముస్లిం సోదరులకు ఒకటే మేము విన్నపిస్తున్నాం. ఇది మతతత్వ పార్టీలతో అంటే బీజేపీ పార్టీ కూడా 4% వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన 4% కూడా ఎత్తివేస్తామని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు కన్నా ముస్లిం సోదరులారా, తెలుగుదేశంలో బీజేపీలో జనసేనలో ఉండే సోదరులు ఆలోచించండి. అటువంటి మతతత్వ పార్టీలో ఉండే వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ కూడా మీరు వచ్చి మద్దతు తెలిపి వైఎస్ఆర్సీపీ అండగా ఉండండి. మన మైనార్టీకి అండగా ఉండే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా చిత్తూరులో విజయారెడ్డి అన్న ఎమ్మెల్యేగా గెలుపొందేది ఖాయము. మైనార్టీ పక్షపాతిగా ఆయన చిరస్థాయిగా మైనార్టీ గుండెల్లో ఉండాలన్న విషయాన్ని గుర్తుంచుకోండి. రాజకీయంగా చేయాలి కానీ అంటే కుల రాజకీయాలు చేస్తే ఇది మీకు తగదు. తగిన బుద్ధి ఈ చిత్తూరులో ఉండే నగరంలో ఉండే ప్రజలంతా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా చెప్తామనేసి మీకు హెచ్చరిస్తున్నాం. కావాలని ఎప్పుడు కోరుకోలే. అది నేను మీ సభాముఖంగా గౌరవులైన కలెక్టర్ గారిని కూడా వినిపించుకుంటున్నాను. ఆ క్లిప్పింగ్ చూసి మీరు మా దానికి తగిన గుణపాఠం చెప్పాలనేసి. అపోజిషన్ పార్టీ దగ్గర మీడియా ఉందనేసి ఈ టీవీ5 అసలు అక్కడ లేనే లేదు. ఇక్కడ వచ్చింది వేరే టీవీలో, కానీ టీవీ5 ఎక్కడి నుంచి వచ్చేసిందో న్యూస్ నాకు అర్థం కాలే. టగటగటగాని ఆ న్యూస్ లో వచ్చేసింది. ఆయన ఎదురుగా చూస్తూ ఉంటాడు అన్నమాట ఎప్పుడు. టీవీ5 ఏమనేది చంద్రబాబు నాయుడు నోటి నాలుక. అది ఆ నాలుక అనేసి మన ఇండియాలో ఉండే ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంకా ఆయన చెప్పేసినారు. నేను ఇంకోసారి మిమ్మల్ని ఆలోచిస్తా ఉండేది ఏమంటే, కడపలో జగన్మోహన్ రెడ్డి అన్న గారికి పులివెందల ఎటువంటి బ్రాండ్ ఉందో, మన చిత్తూరు జిల్లాలో పుంగనూరుకి పెద్దిరెడ్డి అన్న గారికి ఏ విధంగా బ్రాండ్ ఉందో, చిత్తూరులో కూడా విఎన్ఆర్ అన్న గారికి ఆ మరి బ్రాండ్ వచ్చేసింది. ఆ బ్రాండ్ వచ్చేసింది తెలుసుకొని వీళ్ళు ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఏ విధంగా అయినా తల్లింబిల్లం చేసి ఓడిపించాలనేసి వీళ్ళు అనుకుంటా ఉన్నారు. వీళ్ళ కపట నిర్ణయాలు ఇదంతా ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు తిరస్కరిస్తారు. అల్లాదే ముస్లిం గుర్తొచ్చారా మీకు అనేసి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ వాళ్ళను క్వశ్చన్ చేస్తున్నాము. ముఖ్యంగా ముస్లింలు మన విజయానంద రెడ్డి గారి తరపునే ఉన్నారు. ఆయన కూడా వచ్చారు, డిగ్నిఫైడ్గా అక్కడ ఉన్నారు. ముస్లిం ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేగాని వేరే ఏ విషయాలు ఆయన మాట్లాడలేదు. ఈ విషయాన్ని పక్కదావ పట్టిస్తూ మరి టీడీపీ వాళ్ళు మరి అక్కడ వచ్చి భయభ్రాంతులు చేయడం జరిగింది. కాబట్టి ఈ చర్యను హేమైన చర్యగా ముస్లిం పట్టణ ప్రజలందరూ భావిస్తున్నారు. దీన్ని మేమందరూ ఖండిస్తున్నాం.